గూగుల్ యొక్క సెల్ఫ్ డ్రైవింగ్ కార్ నుంచి యాపిల్ యూస్ చేసే సిరి అండ్ గూగుల్ యూస్ చేసే అసిస్టెంట్ అంతా మెషిన్ లెర్నింగ్లో ఒక భాగం. ఓకేనా, ఇవన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. మీరు మెషిన్ లెర్నింగ్ అనేది వినింటారు. మన రియల్ లైఫ్లో మెషిన్ లెర్నింగ్ అనేది చాలా పాపులర్ అయింది. అసలు ఈ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది, అసలు మెషిన్ లెర్నింగ్లో టైప్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మెషిన్ లెర్నింగ్కి పైథాన్కి ఒక రిలేషన్ ఉంది. ఓకేనా, మెషిన్ లెర్నింగ్లో మోడల్ డెవలప్ చేయడానికి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ యూస్ చేస్తాం. అందువలన పైథాన్ ప్రోగ్రామింగ్ మీకు వచ్చి ఉండాలి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెషిన్ లెర్నింగ్లో మన అజెండా ఏందో చూసుకుందాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్, వై మెషిన్ లెర్నింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్, అప్లికేషన్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్స్, తర్వాత అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏందో తెలుసుకుందాం. ఓకేనా, స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు ఏదైనా పర్టికులర్ అవుట్పుట్ కావాలంటే మనం దానికి ప్రోగ్రామ్ రాస్తాం. సో మీకు తెలిసింటుంది, పైథాన్, సి, జావా ఏదైనా సరే అందులో మనకు పర్టికులర్ ఆపరేషన్కి అవుట్పుట్ కావాలంటే ప్రోగ్రామ్ రాస్తాం. కానీ మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాయకుండా వితౌట్ ప్రోగ్రామ్ మనం మోడల్ని ట్రైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ద సబ్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ దట్ గివ్స్ కంప్యూటర్ టు అబిలిటీ టు లెర్న్ వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. ఓకే, next point is machine learning is the process of teaching a computer system how to make accurate predictions when feed data. ఓకే, చూడండి, ఒక మోడల్ ఉంది, ఆ మోడల్కి మనం డేటా అనేది ఫీడ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ కూడా ఫీడ్ చేస్తాం. ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఫీడ్ చేసిన తర్వాత మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఆ మోడల్ని ట్రైన్ చేసి మీకు ఆ పర్టికులర్ అక్యురేట్ ప్రెడిక్షన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెడిషనల్ అప్రోచ్ చూద్దాం. ఓకేనా, ట్రెడిషనల్ అప్రోచ్లో డేటా అండ్ ప్రోగ్రామ్ ఈజ్ రన్ ఆన్ ద కంప్యూటర్ టు ప్రొడ్యూస్ ద అవుట్పుట్. మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఒక పర్టికులర్ అవుట్పుట్ కావాలంటే ఒక పర్టికులర్ ఆపరేషన్కి మనం ఏం చేస్తాం, డేటా అండ్ ప్రోగ్రామ్ అని ఇన్పుట్గా ఇస్తాం కంప్యూటర్కి. తర్వాత అది ఆపరేషన్ రన్ చేసి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ట్రెడిషనల్ అప్రోచ్ అనమాట. మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే డేటా అండ్ అవుట్పుట్ ఈజ్ రన్ ఆన్ ద కంప్యూటర్ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్. ఓకేనా, డేటా అండ్ అవుట్పుట్ అనేది మనం ఇన్పుట్గా ఇస్తాం. ఆ మోడల్ ఏం చేస్తుందంటే డేటాని ట్రైన్ చేసి ఆ ప్రోగ్రామ్ని మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ రికగ్నిషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు కెమెరా ముందరకు వచ్చి నిలబడితే మీ ఫేస్ రికగ్నిషన్ చేసి ఇది పర్టికులర్ వ్యక్తి అని చెప్తుంది కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫేస్ అండ్ ఆ పర్టికులర్ నేమ్ అని మనం ట్రైన్ చేస్తాం అన్నమాట మెషిన్ లెర్నింగ్లో. ఇప్పుడు నా పర్టికులర్ ఇమేజ్ని నేను ఒక 100 times టెస్ట్ చేసి ట్రైన్ చేసి ఆ మోడల్ క్రియేట్ చేస్తాను. ఆ మోడల్ తర్వాత నెక్స్ట్ నేను టెస్టింగ్ చేస్తే ఇది పర్టికులర్ వ్యక్తి యొక్క ఫేస్ అని మనకు తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్, మెషిన్ లెర్నింగ్లో ఏ అప్లికేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ యూస్ చేస్తారు, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ ప్రాసెసింగ్ నథింగ్ బట్ ఫేస్ రికగ్నిషన్ కూడా ఇందులోనే వస్తుంది. తర్వాత రోబోటిక్స్, డేటా మైనింగ్, వీడియో గేమ్స్, టెక్స్ట్ అనాలిసిస్, హెల్త్ కేర్, ఈ అన్నిట్లో మెషిన్ లెర్నింగ్ అనేది నవేడేస్ యూస్ చేస్తున్నారు. ఓకే, ఇన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫేస్ రికగ్నిషన్ ఈజ్ వన్, గూగుల్ ట్రాన్స్లేట్, గూగుల్ వాయిస్ సెర్చ్, గూగుల్ ఫొటోస్ అండ్ గూగుల్ మ్యాప్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఇవన్నీ మనకి మెషిన్ లెర్నింగ్లో వన్ పార్ట్ ఎగ్జాంపుల్స్ ఒక్క. ఓకేనా, మెషిన్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. నెక్స్ట్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ యూజ్డ్ టు ట్రైన్ మోడల్స్ ఫ్రమ్ లేబుల్డ్ ట్రైనింగ్ డేటా. ఓకేనా, ఇట్ అలౌస్ యూ టు ప్రెడిక్ట్ అవుట్పుట్ ఫర్ ఫ్యూచర్ ఆర్ అన్సీన్ డేటా. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటంటే ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ట్రైన్ చేస్తారు, డేటా ఫీడ్ చేస్తారన్నమాట. డేటా అనేది
ఆ డేటా మొత్తం ఫీడ్ చేసిన తర్వాత ఆ మోడల్ని ట్రైన్ చేసి పర్టికులర్ అవుట్పుట్ ఇది అని ట్రైన్ చేస్తారనమాట. తర్వాత ఆ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏం చేస్తుందంటే ఆ డేటా మొత్తం అనలైజ్ చేసి మీకు ప్రెడిక్ట్ అవుట్పుట్ని ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. దీనికి రివర్స్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఒక బంచ్ ఆఫ్ డేటా అనేది క్లస్టరింగ్, ఒక అన్బంచ్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటే ఆ డేటా మొత్తం ఎట్లా అంటే అలా ఉంటుంది. సో ర్యాండమ్ డేటా అనమాట. ఆ ర్యాండమ్ డేటాని తీసుకొని క్లస్టర్ అనాలిసిస్ మెథడ్తో యూస్ చేసుకుంటారు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది. ఓకేనా, ఇక్కడ చూడండి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్డ్ టు డ్రా ఇంటర్ఫేస్ ఫ్రమ్ డేటా సెట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్పుట్ డేటా వితౌట్ లేబుల్డ్ రెస్పాన్సెస్. ఓకేనా, ఇక్కడ లేబుల్డ్ రెస్పాన్సెస్ ఉండవు, కానీ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో లేబుల్గా ఉంటాయి. ఓకేనా, ద మోస్ట్ కామన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్ ఈస్ క్లస్టర్ అనాలిసిస్. ఇక్కడ క్లస్టర్ అనేది యూజ్ చేస్తారు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో, విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డేటా అనాలిసిస్ టు ఫైండ్ హిడెన్ ప్యాటర్న్స్ ఆర్ గ్రూపింగ్ ఇన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇన్ నెక్స్ట్ స్లైడ్లో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకేనా, సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్. క్లాసిఫికేషన్స్, ఇందులో 2 టైప్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ అండ్ రెగ్రెషన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ అంటే ఏందో చూద్దాం. సో ద అవుట్పుట్ ఈస్ డిస్క్రిట్ వేరియబుల్. ఓకేనా, ఇప్పుడు చూడండి, నేను క్యాట్ యొక్క 10 ఇమేజెస్ అండ్ డాగ్ యొక్క 10 ఇమేజెస్ తీసుకున్నా. ఆ 10 ఇమేజెస్ అనేది సపరేట్గా నేను ఇన్పుట్గా ఇచ్చాను. ఇది క్యాట్, ఇది డాగ్ అని నేను ఇన్పుట్గా ఇచ్చాను. ద క్లాసిఫికేషన్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ క్లాసిఫికేషన్ ఏం చేస్తుందంటే క్లాసిఫై చేస్తుంది అన్నమాట డేటాని. ఆ క్యాట్ని డాగ్స్ని సపరేట్ చేసి క్లాసిఫై చేసి ఒక ఫేస్ రికగ్నిషన్ చేసినప్పుడు ఇది క్యాట్, ఇది డాగ్ అని ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. తర్వాత ఇందులో సెకండ్ టైప్ వచ్చేసి రెగ్రెషన్ అనమాట. ఇది కంటిన్యూస్గా ఉంటుంది, అవుట్పుట్ ఈజ్ కంటిన్యూస్. లైక్ చూడండి, ప్రైస్, టెంపరేచర్ మారుతూ ఉంటుంది కదా. సో టెంపరేచర్, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకు ఇక్కడ రెగ్రెషన్స్ని యూజ్ చేస్తారు. రెగ్రెషన్స్ అనేది చాలా ఉన్నాయి, ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్, లీనియర్ రెగ్రెషన్, ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ మీరు కోర్సులో నేర్చుకోవచ్చు. ఓకేనా, ఇది ఈ వీడియో ఓవర్వ్యూ మాత్రమే. మీకు మెషిన్ లెర్నింగ్ మొత్తం కోర్స్ నేర్చుకోవాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ లెర్నింగ్, ఉడెమీ, ఇందులో ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూ కెన్ లెర్న్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో చూద్దాం. యూజ్ఫుల్ ఫర్ లెర్నింగ్ స్ట్రక్చర్ ఇన్ ద డేటా క్లస్టరింగ్. ఇక్కడ క్లస్టరింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా, హిడెన్ కొరలేషన్స్, రెడ్యూస్ డైమెన్షనలీ ఎక్సెట్రా. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బంచ్ ఆఫ్ డేటా అనేది నేను ఇన్పుట్గా ఇచ్చాను, కానీ ఇక్కడ చూడండి గ్రూపింగ్ చేశారు. 1 రెడ్ కలర్, బ్లూ, 2, 3 గ్రీన్ కలర్. ఓకేనా, ఈ కలర్స్ అన్ని బాల్స్ ఇన్పుట్ ఇచ్చేసాను నేను. 3 కలర్స్ బాల్స్ ఇన్పుట్ మొత్తం ఒకటేసారి ఇచ్చాను. ఇక్కడ ఏం చేసిందంటే క్లస్టరింగ్ చేసింది. చూడండి, రెడ్, బ్లూ, గ్రీన్ అని సపరేట్గా డివైడ్ చేసింది. ఇది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఓకేనా, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ చూడండి. మెషిన్ లెర్నింగ్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే గ్రూప్ అండ్ ఇంటర్ప్రెట్ డేటా బేస్డ్ ఓన్లీ ఆన్ ఇన్పుట్ డేటా. ఓకేనా, ఇన్పుట్ డేటాకి మాత్రమే మనం ఇస్తాం. ఇన్పుట్ డేటా ఇచ్చిన తర్వాత అది గ్రూప్గా డివైడ్ చేసి మనకి డేటాని అవుట్పుట్గా ఇస్తుందన్నమాట. దాన్ని క్లస్టరింగ్తో చేస్తారు. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏంటంటే డెవలప్డ్ ప్రెడిక్టివ్ మోడల్ బేస్డ్ ఆన్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా. ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది మనం ఇన్పుట్గా ఇస్తాం, కానీ ఆ ప్రెడిక్టివ్ మోడల్ అనేది మనమే డెవలప్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత మనకి ప్రెడిక్షన్ అనేది మోడల్ అనేది ప్రెడిక్షన్ ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇందులో క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది మెషిన్ లెర్నింగ్లో సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్లో చెప్పాం కదా క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అని. క్లాసిఫికేషన్లో ఏమేమి ఉంటాయంటే సపోర్ట్ వెక్టార్ మెషిన్స్, నేవీ బైస్, నియరెస్ట్ నైబర్, న్యూరల్ నెట్వర్క్స్. రిగ్రెషన్లో ఎస్విఆర్, జిపిఆర్, లీనియర్ రిగ్రెషన్, డిసిజన్ ట్రీస్, న్యూరల్ ట్రీస్ ఇవి ఉంటాయి. క్లస్టరింగ్లో చూడండి న్యూరల్ నెట్వర్క్స్, కే మీన్స్, కే మోడీస్, ఫ్యూజీ,
హెరారికల్, ఓకేనా. ఇప్పుడు మనం లాస్ట్ చూసిన ఎగ్జాంపుల్ వచ్చేసి కే మీన్స్ ఎగ్జాంపుల్. ఇది కే మీన్ ఎగ్జాంపుల్ ఓకేనా. ఇది మషిన్ లెర్నింగ్ అండ్ ఇట్స్ టైప్స్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మీకు మషిన్ లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే, మీకు పర్టికులర్గా కోర్స్ చేయాలంటే విత్ సర్టిఫికేషన్, సో యూ కెన్ చూస్ గ్రేట్ లెర్నింగ్. ఇట్స్ ఏ ఫ్రీ సోర్స్, ఓకేనా. ఫ్రీ సోర్స్గా మీకు విత్ సర్టిఫికేషన్ ఇస్తుంది గ్రేట్ లెర్నింగ్. యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి, హిందీలో కావాలంటే హిందీ అండ్ తెలుగు యూ కెన్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Don't forget to subscribe my channel, okay. Thank you so much for watching Technical Jamana. See you later.